దేవుడి పేరుని అడ్డం పెట్టుకుని దొంగ పనులు చేసే వ్యక్తుల్ని బయట పెట్టడానికి ఈ వీడియో. సింపుల్ గా ఏంటంటే, హిందుత్వాన్ని ఏదో కాపాడేస్తామని చెప్పే ఎదవలు, ఆ దేవుడి వెనకాల దాక్కునే ఎదవల గురించి ఒక చిన్న విషయం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. అంటే దేవుడి వెనకాల ఏ విధంగా ఈ ఎదవలు దాక్కుంటారేమో. సింపుల్ గా చెప్పాలంటే, మేము హిందుత్వాన్ని కాపాడుతామని ఈ మోడీ గవర్నమెంట్ చెప్తుంది కదా. 2004 to 14 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిక్ ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నాడు. అప్పుడు ఇండియా యొక్క బీఫ్ ఎక్స్పోర్ట్ ఎంత? ఇండియా ఇస్ ఇన్ ద 5th ప్లేస్ అప్పుడు 2004 to 14. అఫ్ కోర్స్ వాళ్ళు సిక్ అని ఆయన ప్రధానమంత్రి అవ్వలేదు, ఈయన ముస్లిం అని ఈయన ప్రెసిడెంట్ అవ్వలేదు. ప్యూర్లీ వాళ్ళ టాలెంట్ చూసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఆ పోస్టులో వీళ్ళ దేశానికి మంచి చేస్తారని ఇచ్చింది. అయితే మన మోడీ గారు పరిస్థితి ఏంటంటే, హిందుత్వాన్ని కాపాడుతా అన్నాడు కదా. మరి ఈయన రూలింగ్ లో, ఈ హిందుత్వాన్ని కాపాడే మోడీ గారి రూలింగ్ లో మనం బీఫ్ ఎక్స్పోర్ట్ లో 3rd పొజిషన్కి వెళ్ళాం. సరే, ఈయన ఏదో చాలా ట్రై చేస్తున్నాడు కదా అనుకున్నాం. ఈయన నేను చూశాను, ఇండియాలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు 3 ఉన్నాయి బీఫ్, మిడిల్ ఈస్ట్ గానీ ప్రపంచానికి గానీ. ఏంట్రా అంటే అట్ల పేరు అల్ నూర్ ఎక్స్పోర్ట్స్. అల్ నూర్ ఎక్స్పోర్ట్స్, దీని యొక్క ఓనర్ పేరు సునీల్ సూద్. అంటే ఒక ముస్లిం పేరు పెట్టుకుని కంపెనీ పేరు, అందులో ఉండేది అందరూ హిందూసే, మోడీ గారి భక్తులు. తర్వాత అరేబియన్ ఎక్స్పోర్ట్స్, దీని ఓనర్ పేరు సునీల్ కపూర్. తర్వాత ఎంకేఆర్ ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్, మదన్ అబాట్. తర్వాత ఏఓబి ఎక్స్పోర్ట్స్, ఓపి అరోరా. వీళ్ళు నలుగురు కూడా అంటే ఓ పక్కన ముస్లిం పేరు పెట్టుకుంటారు కంపెనీకి. మనం చూసి వాళ్ళు అనుకుంటాం వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారేమో బీఫ్ అనుకుంటాం. కానీ ఎవరైతే హిందుత్వాన్ని కాపాడుతానో అన్నారో వాళ్ళే ఇండియాలో నెంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్ట్స్. సో దేవుడి పేరు వెనకాల దాక్కుని దుర్మార్గపు పనులు చేసే ఎదవలు ఎవరో మీరే తెలుసుకోండి. తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే, సంగీత్ సోమ్ అని చెప్పి ఈయన ఒక బీజేపీ ఎమ్మెల్యే. ఈయన ఎప్పుడు కూడా బీఫ్ ఎక్స్పోర్ట్స్ గురించి కొంచెం బయటకు వచ్చి గట్టిగా మాడతాడు, ఆవుల్ని ఏం చేయకూడదని. కాకపోతే 5th లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ కూడా కంపెనీలో ఈయన డైరెక్టర్. ఆ కంపెనీ పేరు అల్దువా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన కూడా కంపెనీ డైరెక్టర్షిప్ లోంచి బయటకు వచ్చి ఎవడో బినామీని పెట్టి నడిపించుకుంటాడు. సో నిజమైన హిందువులు ఎవరు అంటే, కామ్గా హిందుత్వం ఎప్పుడు కూడా లైక్ ఎనీ అదర్ రిలీజియన్ ఒక స్థిరత్వాన్ని కోరుకుంటుంది. లేదంటే వే ఆఫ్ లివింగ్ లైఫ్ అంటే 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ని బాగా ఎక్కువ గౌరవిస్తుంది, ఫాలో అవుతుంది. 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ని. హిందుత్వం అనేది శాంతిని కోరుకుంటుంది. ఎస్పెషల్లీ భారతదేశ హిందువులు, నేను ప్రపంచం అంతా తిరిగాను, ఎక్కడ కూడా 2 భాషలు ఉంటే కలిసి ఉండలేరు, 2 రంగులు ఉంటే కలిసి ఉండలేరు. కానీ ఇంత విభిన్న క్యాస్ట్లతో, ఇంత విభిన్న రంగులతో, ఇంత విభిన్న లాంగ్వేజెస్ తో కూడా భారతదేశం కలిసి ఉంది అంటే అది ఇక్కడ ఉన్న ప్రజల యొక్క గొప్పతనం. అని ఈ ఆరెంజ్ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మెదడులో 2 ఎక్స్ట్రీమిస్టులు క్రియేట్ చేసి దాని ద్వారా హిందుత్వం పేరుతో వాళ్ళు లబ్ధి పొందామని చూస్తున్నారు.